హలో హాయ్ వెల్కమ్ టు అవర్ సూపర్ ఎంటర్టైనింగ్ షో మస్త్ మజా. మరి మస్త్ మజాలో భాగంగా మనం ఈరోజు రామగుండంలోని ఎన్టీపీసీకి వచ్చినామండి. మరి అక్కడి మహిళలు మన షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అందంగా ముస్తాబై వాళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండబోతున్నాయో చూడడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీ కదా? మరి లెట్స్ స్టార్ట్ అవర్ షో మస్త్ మజా. హలో హాయ్ లేడీస్. వావ్ సూపర్. ఈరోజు పార్టిసిపేట్ చేసే టీం అందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి రెడీయా మీరు అందరూ? వెరీ నైస్. సో ఈ ఎనర్జీ లాస్ట్ వరకు ఇట్లానే ఉండాలి. ఓకే, సో లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ షో మస్త్ మజా. Are you ready? మస్త్ మజాలో వి ఎంటర్డ్ ఇంటూ ఆ అమేజింగ్ రౌండ్ అండి. ఆ రౌండ్ పేరే బాల్ పెట్టు గిఫ్ట్ కొట్టు. సో 1 minute డ్యూరేషన్ ఉంటుంది ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి ఆడే వాళ్ళకి. ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ స్ట్రా తీసుకొని ఓకే, సో ఆ బాల్ని ఈ స్ట్రాతోని 1 2 3 4 5 6 7 ఈ 7 గ్లాసుల పైన పెట్టుకుంటూ తెచ్చి ఈ బాల్లో వేయాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేయగలుగుతారో వితిన్ 1 minute డ్యూరేషన్లో ఆ బాల్స్ కౌంట్ చేసి పాయింట్స్ ఇస్తారు మీకు. ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు రౌండ్కి విన్నర్స్. ఓకే, ఎనీ డౌట్స్? రైట్, మరి వెళ్ళిపోదామా గేమ్లోకి? లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ బాల్ పెట్టు గిఫ్ట్ కొట్టు. సో మరి ఈ రౌండ్లో మొదటిగా ఆడడానికి వచ్చేస్తున్నారు సునీత గారు. ప్లీజ్ కమ్. సో ఎస్ సునీత గారు, మీరు రెడీయా? మరి ఫస్ట్ మీరే, మిమ్మల్ని చూసే 10 మంది మీ దారిలో వస్తారు. మంచిగా ఆడండి. ఆల్ ది బెస్ట్. 3 2 1 స్టార్ట్. Four, 3 2 1 టైమ్ అప్. మరి సునీత గారు ఆవిడ వంతు ప్రయత్నం ఆవిడ చేసింది. సో మరి ఈ ఆటలో 0 పాయింట్ సాధించిన సునీత గారి తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఆడడానికి వస్తున్నారు కళ్యాణి గారు. సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి రండి కళ్యాణి గారు. ఆల్ ద బెస్ట్ టు యూ. 3 2 1 స్టార్ట్. Come on, come on, come on. Two, one, time up. అయ్యో అయ్యో అయ్యో, వెల్ ట్రైడ్ అండి. అంటే లాస్ట్ వరకు వెళ్ళిరు, 7వ గ్లాస్ పైన అక్కడ అయిపోయింది. అదర్వైజ్ అక్కడ నుంచి అందులో పడి ఉంటే 1 పాయింట్ వచ్చిండేది. బట్ అన్ఫార్చునేట్లీ రాలేకపోయింది కాబట్టి 0 పాయింట్స్ మీకు కూడా. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీలత గారు. సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారండి. మీరు రెడీయా? ఆల్ ద బెస్ట్. 3 2 1 స్టార్ట్. కమ్ ఆన్. Five, 4 3 2 1 టైమ్ అప్. మరి అట్ లాస్ట్ 1 పాయింట్ సాధించారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అండి. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము అన్నపూర్ణ గారు. సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ అన్నపూర్ణ గారు, రెడీయా మీరు? ఆల్ ద బెస్ట్. 3 మీరు బాగా రెడీ అయ్యి వచ్చినట్టున్నారు. అద్దాలు పెట్టుకొని మరి ఆట అంటే ఏమాత్రం ఉండాలి, ఆట చూడండి రా బాబు అంటున్నారు. మరి అన్నపూర్ణ గారు, ఆల్ ద బెస్ట్. 3 2 1 స్టార్ట్.
టైమ్ అప్. వెల్ ప్లేడ్ అండి అన్నపూర్ణ గారు. మరి ఇది సగంలో ఆగిపోయింది ఈ బాల్, ఇది కౌంట్ చేయము. సో ఇందులో చూసుకుంటే 1, 2 and 3 పాయింట్స్. అన్నట్టే అన్నపూర్ణ గారు అందరినీ దాటి 3 పాయింట్లు సాధించారు. కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వనజ గారు. ఎస్, సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ వనజ గారు వచ్చిర్రు. మరి ఆవిడ స్ట్రాలో ఏ స్ట్రా బాగుంటుందని వెతుక్కొని మరి స్ట్రా తీసుకున్నారు. మరి ఆవిడ ఆట ఎలా ఉండబోతుందో అందరూ ఆశ్చర్యపరితంగా చూడబోతున్నారు. ఓకే, చూద్దామా మరి. ఆల్ ద బెస్ట్ యూ. 3, 2, 1 స్టార్ట్. టైమ్ అప్. వెల్ ట్రై అండి వనేజ గారు. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇది మధ్యలో వరకు వెళ్ళింది బాల్, ఇది కౌంట్ కాదు. మరి ఇందులో చూసుకుంటే 1 and 2 పాయింట్స్. మరి వనజ గారు తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు ఇందిరా గారు. మరి బాల్ పెట్టు గిఫ్ట్ కొట్టు రౌండ్లో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు. సో మీరు రెడీ అండి ఇందిరా గారు. ఆల్ ద బెస్ట్ యూ. 3, 2, 1 స్టార్ట్. టైమ్ అప్. వెల్ ప్లేడ్ అండి. సో ఇందిరా గారు వచ్చి 2 పాయింట్స్ సాధించారు. కంగ్రాచులేషన్. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ సుధా గారు వస్తున్నారు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ సుధా గారు, మీరు రెడీయా? 3, 2, 1 స్టార్ట్. కమానండి. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. సో ఎస్, మరి ఈ రౌండ్లో సుధా గారు ఆవిడ వంతు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఒక్క పాయింట్ కూడా సాధించలేనందుకు వెరీ డిసప్పాయింటెడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ అండి. సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఉన్నారు రాజేశ్వరి గారు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ రాజేశ్వరి గారు, మీరు రెడీయా? 3, 2, 1 స్టార్ట్. Five, 4, 3, 2, 1 ఆగండి ఎడిపోతారు. మరి వద్దా ఆ పాయింట్లు మీరు కష్టపడి సాధించిన ఆ పాయింట్ ఎన్నో లెక్క పెట్టాలి కదా. మరి 1 and 2 పాయింట్లు. మరి రాజేశ్వరి గారు 2 పాయింట్లు సాధించినారండి. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ మాలతి గారు. సో మరి ఈ రౌండ్లో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు మాలతి గారు. ఆల్ ద బెస్ట్ యూ. 3, 2, 1 స్టార్ట్. Four, 3, 2, 1
టైం అప్. సో మరి మాలతి గారి ఆటలో స్పెషల్ ఏంటో తెలుసా? ఎన్నిసార్లు కింద పడినా చేతితో కాకుండా స్ట్రాతోనే తీసిరు. నిజాయితీగా ఆడారు కానీ ఓడిపోయారు కదా. ఎస్, నిజాయితీగా ఓడిపోయినా కానీ పర్లేదు అనే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే మాలతి గారని చెప్పాలి. సో మరి ఈ ఆట తర్వాత నెక్స్ట్ అండ్ లాస్ట్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ రౌండ్ సౌజన్య గారు. సో మరి ఈ రౌండ్లో లాస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారండి. సౌజన్య గారు మీ పేరే. మరి ఆల్ ద బెస్ట్ యూ. ఎక్కువ స్కోర్ చేసి విజేతలు మీరే కావచ్చు. 3, 2, 1 స్టార్ట్. Three, 2, 1 టైమ్ అప్. సో చూసాం కదా సౌజన్య గారి ఆట కూడా చూసేసినాం. మరి అంటే బాల్ పెట్టు గిఫ్ట్ కొట్టు రౌండ్లో అందరూ వాళ్ళ ప్రయత్నం చేసిన తర్వాత కూడా మరి ఎక్కువ పాయింట్స్ లీడ్స్తో ఉన్నారు అన్నపూర్ణ గారు. 3 పాయింట్స్ లీడ్తో ఉన్నారు. ఎస్, మరి బాల్ పెట్టు గిఫ్ట్ కొట్టు రౌండ్లో 3 పాయింట్స్ సాధించి లీడ్లో ఉన్న అన్నపూర్ణ గారికి మా నుంచి గిఫ్ట్ అంటారు. కంగ్రాచులేషన్స్. మన మస్త్ మజాలో రామగుండంలోని ఎన్టీపీసీ అందమైన భామలు ఒక గ్రూప్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు. మరి చూసి ఎంజాయ్ చేసేద్దాం. Are you ready? ఇప్పుడు మస్త్ మజాలో అనదర్ అమేజింగ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ జోరుగా హుషారుగా రౌండ్కి వచ్చినాం. మరి ఇది ఎలా ఉంటుంది గేమ్ అంటే అక్కడ కార్నర్ నుంచి ఒకళ్ళు, ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఒకళ్ళు గ్లాస్ తీసుకొని పరిగెత్తుతూ ఆ మధ్యలో ఉన్న గ్రీన్ గ్లాస్ లో పెట్టాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆ కార్నర్కి వెళ్ళాలి. ఆ కార్నర్ నుంచి తీసుకెళ్లి గ్లాసు మళ్ళీ మధ్యలో నుంచి పెట్టాలి. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి, అట్లా జిగ్జాగ్ గా వెళ్తూ గ్లాసెస్ తీసుకొచ్చి ఆ మధ్యలో గ్లాస్ లో పెట్టాలి. ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ గ్లాసెస్, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ గ్లాసెస్ తీసుకొని ఆ గ్లాసుల్లో ఎవరైతే ఎర్లీగా తొందరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళ
రోలో ఉన్న గ్లాసెస్ వాళ్ళు ఆ రౌండ్కి విజేతలు. ఓకేనా? సో ఈ 16 మంది మీద జరగబోయే ఈ కాంపిటీషన్లో అందరూ బాగా ఆడండి, క్లియర్ కట్గా ఆడండి, మంచిగా ఆడండి, మంచి గేమ్, మంచి ఫన్ వస్తుంది. ఓకే, సో జోరుగా హుషారుగా ఆడడానికి అందరు రెడీగా ఉన్నారు కాబట్టి మరి ఫస్ట్ 2 పార్టిసిపెంట్స్ ఎవరు వస్తున్నారు? రైట్, సో మరి ఫస్ట్ 2 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. రాజకుమారి అండ్ శ్రావణి గారు, ఆల్ ద బెస్ట్ యూ బోత్. 3, 2, 1. Very nice. సో శ్రావణి గారు అండ్ రాజకుమారి గారి మధ్య జరిగిన పోటీలో రాజకుమారి గారు గెలిచారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ కవిత అండ్ కల్పన గారు వచ్చేసిర్రు. సో ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. కవిత అండ్ కల్పన గారు 3, 2, 1. కల్పన గారి మధ్య జరిగిన కాంపిటీషన్ లా కవిత గారు గెలిచారు. కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్, సో మరి జోరుగా హుషారుగాలో నెక్స్ట్ పార్టిసిపెంట్స్ వచ్చిర్రు ప్రవళిక అండ్ లలిత గారు. సో మరి వీళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్. యూ టేక్ యువర్ పొజిషన్స్. And వెరీ నైస్, గుడ్ గేమ్ అండి. అంటే ప్రవళిక గారు అండ్ లలిత గారు ఇద్దరు బాగా ఆడారు. అంటే ప్రవళిక గారు పెట్టేసిరు, ఆల్రెడీ గెలిచేసిరు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఒక గ్లాస్ అక్కడే మర్చిపోయి. ఈ రౌండ్కి విజేత లలిత గారు. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ వచ్చేసినారు తిరుమల గారు అండ్ దేవి గారు. ఆల్ ద బెస్ట్ యూ బోత్. 3, 2, 1. కమ్ ఆన్. ఎస్. దేవి గారు చూశారు కదా, మరి ఇద్దరు మంచి ఆడిరు. తిరుమల గారు గెలిచారండి. నెక్స్ట్ ఈ రౌండ్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్స్ వచ్చిరు జ్యోతి అండ్ వనిత గారు. ఆల్ ద బెస్ట్. 3, 2, 1. జ్యోతి గారు అండ్ వనిత గారు ఆడిన ఈ ఆటలో వనిత గారు గెలిచారు. కంగ్రాచులేషన్స్. హుషారుగా నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ వచ్చిరు. ఆ 2 పార్టిసిపెంట్స్ ఎవరంటే ప్రీతి అండ్ కళావతి గారు. సో మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ యూ. 3, 2, 1. జోరుగా హుషారుగా ఆడిన నువ్వా నేనా అంటూ ప్రీతి అండ్ కళావతి గారి మధ్య జరిగిన ఈ కాంపిటీషన్ లో ప్రీతి గారు సెకండ్స్ ఆఫ్ డ్యూరేషన్ లో గెలిచేసారు. కంగ్రాచులేషన్స్. హుషారుగా నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ వచ్చేసారు భాగ్యలక్ష్మి అండ్ శ్రీవాణి గారు. ఆల్ ద బెస్ట్ యూ బోత్. 3, 2, 1. Very good.
రౌండ్ కి విజేతలు మాత్రం భాగ్యలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. సో రైట్, జోరుగా హుషారుగా నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ వచ్చేసిరు, లక్ష్మి గారు అండ్ పుష్ప గారు. ఆల్ ద బెస్ట్ యూ. మరి ఈ రౌండ్ కి లాస్ట్ పార్టిసిపెంట్స్ కూడా మీరే. ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ ద బెస్ట్. 3, 2, 1. ఎస్. పడిపోయింది. ఓ వెరీ గుడ్. హుషారుగా ఫైనల్ కి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎంతో మంది. మరి ఈ రౌండ్ కి మాత్రం విజేతలు వీరే, లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. జరిగిన ఆట ఒకవైపు, ఇప్పుడు జరగబోయే ఆట ఇంకోవైపు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఆడిన వాళ్ళలో 8 మంది విజేతలు ఉన్నారు కదా, వాళ్ళు ఫైనల్ కి వచ్చినట్టు. వీళ్ళిద్దరి మధ్య ఈ 8 మధ్య డివైడ్ చేస్తూ 4-4 గా మళ్ళీ ఇంకో రౌండ్ పెడుతున్నాము. సో ఆ 8 మంది ఇక్కడ రెడీగా ఉన్నారు. సో మొదటిగా ఆడడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో తిరుమల గారు అండ్ రాజాకుమారి గారు రెడీగా ఉన్నారు. సో మరి ఆల్ ద బెస్ట్ టు యూ బోత్. 3, 2, 1. సో రాజాకుమారి అండ్ తిరుమల గారి మధ్య జరిగిన పోటీలో తిరుమల గారు గెలిచారు. కంగ్రాచులేషన్స్. సో మరి జోరుగా హుషారుగా నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు అండ్ ప్రీతి. ఆల్ ద బెస్ట్ టు యూ బోత్. 3, 2, 1 and భాగ్యలక్ష్మి గారు అండ్ ప్రీతి గారు చాలా బాగా ఆడారు. బట్ ఎనీహౌ ఈ రౌండ్ కి విజేత ప్రీతి గారు. కంగ్రాచులేషన్స్. సో మరి జోరుగా హుషారుగా నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ వచ్చిరు, లలిత అండ్ కవిత గారు. ఆల్ ద బెస్ట్. 3, 2, 1. వెరీ నైస్. ఓకే, ఎస్. మరి జోరుగా హుషారుగా నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ వచ్చిర్రు. మరి వాళ్ళిద్దరిట్లో విజేత ఎవరంటే లలిత గారు. కంగ్రాచులేషన్స్. మరి ఇక్కడ అందరి మధ్య పోటీ జరిగిపోయిందండి. మరి ఇందులో ఫైనల్ కి 4 వచ్చారు. ఇంకో జోడుందా మీరు? ఇంకా ఓకే, లక్ష్మి అండ్ వనిత. ఎస్. సో మరి చూసాం కదా ఇప్పటి వరకు జరిగిన ఆట. మరి ఇప్పుడు ఫైనల్ గా ఇంకో కపుల్ వస్తున్నారు. కపుల్ అంటే జోడీ. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక పోటీ ఉండబోతుంది. వాళ్ళు ఎవరంటే లక్ష్మి అండ్ వనిత గారు. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. సో మరి నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ ఇన్ జోరుగా హుషారుగా వచ్చేసారు, లక్ష్మి అండ్ వనిత గారు. ఆల్ ద బెస్ట్ యూ బోత్. 3, 2, 1. గుడ్ ప్లే. సో జోరుగా హుషారుగా లక్ష్మి గారు అండ్ వనిత గారి మధ్య జరిగిన కాంపిటీషన్ లో లక్ష్మి గారు గెలిచిరండి. కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడు ఫైనల్ గా ఊరు మధ్య మళ్ళీ ఇంకో ఫైనల్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ 4 జరగబోయే కాంపిటీషన్ లో మళ్ళా ఒక్కొక్కరు గెలుస్తారు. ఓకే, సో ఎవరైతే గెలుస్తారో ఆ 4 ఇద్దరు, ఆ ఇద్దరి మధ్య పెట్టబోయే కాంపిటీషన్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే విన్నర్స్. సో మరి మొదటిగా ఈ 4 పెడదాం ఆ కాంపిటీషన్. రెడీయా మీరు? మరి ఆడడానికి వస్తున్నారు ప్రీతి అండ్ లలిత. ప్లీజ్ టేక్ పొజిషన్స్. ఆల్ ద బెస్ట్ టు యు లలిత గారు, ప్రీతి గారు. 3, 2, 1.
ఫైనల్ గా ప్రీతి గారు అండ్ లలిత గారి మధ్య జరిగిన కాంపిటీషన్ లా లలిత గారు గెలిచారు. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో లక్ష్మి గారు అండ్ తిరుమల గారి మధ్య జరగబోయే కాంపిటీషన్ లో ఎవరు ఫైనల్స్ వెళ్తారో చూద్దాం. 3, 2, 1. తిరుమల అండ్ లలిత గారండి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరగబోయేది ఫైనల్ అన్నమాట. సో వీళ్ళిద్దరిట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ రౌండ్ కి జోరుగా హుషారుగా రౌండ్ కి విజేతలు. సో ఆల్ ద బెస్ట్ టు యూ బోత్. వెళ్ళిపోండి, టేక్ పొజిషన్స్. సో ఎస్, మరి జోరుగా హుషారుగా ఈ రౌండ్ అందరు బాగా ఎంజాయ్ చేసిర్రు, అందరు బాగా ఆడుతూ వచ్చారు. మరి ఆడుతూ వచ్చిన వాళ్ళలో ద బెస్ట్ పార్టిసిపెంట్స్ లలిత గారు అండ్ తిరుమల గారు. సో వీరిద్దరు ఫైనల్ వరకు వచ్చిరండి. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరగబోయే కాంపిటీషన్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ ద బెస్ట్ యూ బోత్. 3, 2, 1. సో ఇద్దరు చాలా బాగా టకాఫర్గా ఆడిరు. రైట్. సో మరి జోరుగా హుషారుగా రౌండ్ లో అందరు బాగా ఆడిరా? వెరీ గుడ్. నాకైతే అనిపించి అందరు బాగా ఎంజాయ్ చేసిరని. ఐ లవ్డ్ ఇట్. చాలా ఎనర్జెటిక్ గా ఆడిరండి. మరి ఈ రౌండ్ లో లాస్ట్ వరకు నేనంటే నేను అంటూ తిరుమల గారు అండ్ లలిత గారు బాగా కష్టపడి ఆడిరండి. మరి ఈ రౌండ్ కి విజేతగా నిలిచిన తిరుమల గారికి మా నుంచి గిఫ్ట్ అంటారు. గట్టి కాంపిటీషన్ ఇచ్చి లాస్ట్ వరకు తిరుమల గారికి నేను కూడా ఉన్న టకాఫర్ అంటూ నిలబడ్డ లలిత గారు Are you ready? మస్త్ మజా. గేమ్ పేరే స్ట్రాతో మస్తీ. మరి స్ట్రాతో మస్తీ చేస్తారా మీరు? చేద్దాం. సో మరి అది ఎట్లుంటుంది గేమ్ అంటే మీకు ప్రతి ఒక్కరికి మళ్ళీ 1 minute డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్లో మీరు ఏం చేయాలంటే స్ట్రా తీసుకొని ఈ స్ట్రాలో ఇక్కడ ఉన్న మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఇట్లా ఇందులోకి తీసుకోవాలి. ఓకే, ఇట్లా తీసుకొని ఇట్లా రివర్స్ దీంట్లో వేయాలి. ఓకే, 1 minute డ్యూరేషన్లో ఎన్ని స్టిక్స్ అయితే మీరు తీసుకొని ఇట్లా రిటర్న్ ఇంట్లో వేస్తారో అన్ని స్టిక్స్ మీకు పాయింట్స్ అనమాట. ఎక్కువ స్టిక్స్ వేసిన వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు విన్నర్. ఓకే, మరి ఈ రౌండ్ లో ఫస్ట్ ఆడడానికి వస్తున్నారు స్వప్న గారు. సో మరి ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు స్వప్న గారు. ఆల్ ద బెస్ట్ యూ. 3, 2, 1 స్టార్ట్. కమాన్ చీరా పావిడికి. Very good. Come on. 30 more seconds. Three, 2, 1. Time up. Oh no. Well played అండి. మరి ఓవరాల్ గా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 points. వెరీ గుడ్. మరి ఫస్ట్ లోనే 10 points సాధించారు స్వప్న గారు. కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు దుర్గాదేవి గారు. సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ దుర్గాదేవి గారు వచ్చేసారు. ఆల్ ద బెస్ట్ యూ. 3, 2, 1 స్టార్ట్. దుర్గాదేవి గారు అట్లనే అదే స్పీడ్ తోనండి.
ఓకే విన్నర్ మీరే అంటగా. ఫోర్ 3 2 1 టైమ్ అప్. చూసిర్రా దుర్గాదేవి గారు టైం ఉన్నా కానీ కూడా బిడ్డ సాలి టైమింగ్ నాకు అన్నారు. మరి ఆ మాత్రం స్పీడ్ తోని ఎన్ని వేసిరో చూద్దామా. మరి చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 పాయింట్స్. సో మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు పద్మ గారు. సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చి పద్మ గారు. ఆల్ ద బెస్ట్ యూ. 3 2 1 స్టార్ట్. వెరీ గుడ్. 30 more seconds. Four, 3 2 1 టైమ్ అప్. మరి చూస్తాం ఎన్ని పాయింట్స్. 1 2 నాతో పాటు 3 4 5 6 7 8 9 10 11 12 పాయింట్స్. వెరీ గుడ్ పద్మ గారు. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ మాలతి గారు. మరి స్ట్రాతో మస్తిలో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చినారు మాలతి గారు. ఆల్ ద బెస్ట్ యూ మాలతి గారు. 3 2 1 స్టార్ట్. కమ్ ఆన్. Very good. 30 more seconds. Three, 2 1 time up. సో మాలతి గారి పాయింట్స్ నాతో పాటు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 points. Very good. సో మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ జ్యోతి గారు. సో మరి స్ట్రాతో మస్తిలో నెక్స్ట్ పార్టిసిపెంట్ జ్యోతి గారు వచ్చేసిరు. ఆల్ ద బెస్ట్ యూ. 3 2 1 స్టార్ట్. కమ్ ఆన్. Ready more seconds. Two, 1 time up. మరి జ్యోతి గారి పాయింట్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 points. జ్యోతి గారు 13 పాయింట్స్ సాధించారు. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు శ్యామల గారు. సో స్ట్రాతో మస్తిలో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చినారు శ్యామల గారు. ఆల్ ద బెస్ట్ యూ. 3 2 1 స్టార్ట్. Very good అండి. Come on, 30 more seconds. Come on, 5. వేరే షాట్ తీసుకోండి. 3 2 1 టైమ్ అప్. మరి ఓవరాల్ గా ఎన్ని పాయింట్స్ చేసిరో చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 పాయింట్స్. శ్యామల గారు వెరీ గుడ్. మరి తర్వాత శ్యామల గారు రండి. మరి మీ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు వస్తున్నారంటే సుధా గారు వచ్చేయండి. సో మరి స్వాతో మస్తిలో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చినారండి సుధా గారు. ఆల్ ద బెస్ట్ టు యూ. 3 2 1 కమ్ ఆన్ క్లాప్. 1 స్టార్ట్.
వెరీ నైస్ అండి, అదే స్పీడ్ తో ఇంకొంచెం స్పీడ్. Five, 4, 3, 2, 1. మరి సుధా గారు సాధించిన పాయింట్లు ఎన్నో లెక్కబెట్టాలి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 12, 13 పాయింట్స్. వెరీ గుడ్. మరి సుధా గారు 13 పాయింట్స్ సాధించినారు. మరి నెక్స్ట్ తర్వాత పార్టిసిపెంట్స్ ఉన్నారు లక్ష్మి గారు. ప్లీజ్ కమ్. సో స్ట్రాతో మస్తిలో నెక్స్ట్ పార్టిసిపెంట్ లక్ష్మి గారు, మీరు రెడీయా? ఆల్ ద బెస్ట్. 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్ చిరా. Come on, 30 more seconds. Three, 2, 1. Time up. Oh no! మరి ఎన్ని పాయింట్స్ లక్ష్మి గారికి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. నాతో పాటు 10, 11, 12. 13 పాయింట్స్. వెరీ గుడ్. లక్ష్మి గారు. మరి ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తున్నారు రమాదేవి గారు. ఎస్, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసినారు రమాదేవి గారు. ఆల్ ద బెస్ట్ టు యూ. 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్. Thirty more seconds. Three, 2, 1. Time up. Oh no! మరి సాధించిన పాయింట్ అన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 పాయింట్స్ సాధించినారు రమాదేవి గారు. కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత నెక్స్ట్ అండ్ లాస్ట్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ రౌండ్ సౌజన్య గారు. ఆల్ ద బెస్ట్. 3, 2, 1 స్టార్ట్. సౌజన్య గారు. More seconds. Three, 2, 1. Time up. Oh no! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. Wow! 17 పాయింట్స్ సాధించారు. ఆల్మోస్ట్ విజేతకి దగ్గరగా ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ సాధించలేకపోయినారు. మరి ఏదేమైనా మరి ఆటలో విజేత ఆవిడేనండి. ఎవరంటే 19 పాయింట్స్ సాధించిన దుర్గాదేవి గారే. సో మరి స్ట్రాతో మస్తీ రౌండ్ లో అందరు బాగా ఎంజాయ్ చేసిరా? ఎస్, మరి అందరు బాగా ఎంజాయ్ చేసుకుంటూ కూడా మరి ఈ రౌండ్ కి విజేతగా మీరు నిలిచిన దుర్గాదేవి గారికి కంగ్రాచులేషన్స్. ఎస్, సో వీళ్ళందరితో పాటు మీరు ఎంజాయ్ చేశారని భావిస్తూ మస్త్ మజా. నీలి నీలి కల్లా
నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే బని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే చీకటి కమ్మిన చిత్రం చూడు నాకు పగలే రాత్రైపోయెను సుడు నిన్నెట్టాగైనా ఏలుకుంటా ఏడేడు జన్మల బంధమ్మట చీకటి కమ్మిన చిత్రం చూడు నాకు పగలే రాత్రైపోయెను సుడు నిన్నెట్టాగైనా ఏలుకుంటా ఏడేడు జన్మల బంధమ్మట రారావ పిల్లగా రాలుగాయి పుల్లగా రందిలేని రతనకు రాసి పోరాదురా రారావ పిల్లగా రాలుగాయి పుల్లగా రందిలేని రతనకు రాసి పోరాదురా నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే బని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే రైట్ సో మరి లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ సేవ్ ద బెలూన్ రౌండ్ రెడీ It's a family party. Hey, 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 it's a family party. సో మనం ఇప్పటి వరకు చూసాం కదా మస్త్ మజాలో సేవ్ ద బెలూన్ రౌండ్ అందరూ బాగా ఆడిరండి. మరి ఈ గేమ్ లో కనకలక్ష్మి గారు అండ్ రాజా కుమారి గారు అసలు నేనంటే నేను అంటూ టకాఫర్ నడిచిందండి ఇద్దరి మధ్య ఆట. మళ్ళీ వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తారని ఆతృతగా ఎంతో సేపు ఎదురు చూసాం. మరి ఈ గేమ్ లో వీళ్ళిద్దరిని విజేతలుగా ప్రకటిస్తూ మీకు
కనకలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. మస్త్ మజా. వెల్ వాట్ అ లవ్లీ పర్ఫార్మెన్సెస్ అండి. వావ్ 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 సూపర్. అసలు ఎన్టీపీసీ అని కాదండి, డాన్స్లు ఆడే ఎన్టీపీసీ అనాలి. అసలు ఎంత బాగా డాన్సెస్ ఆడిరో అందరూ. ఆటల్లో అయితే చెప్పలేము, చాలా ఎనర్జీ ఉంది వీళ్ళల్లో. ఎనీహౌ వీ లవ్డ్ ఇట్ అండ్ ఈ ప్రోగ్రామ్ వీళ్ళైతే ఎంజాయ్ చేశారు మీరు. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని భావిస్తూ తిరిగి ఇలాంటి ఎపిసోడ్ మళ్ళీ ఇంకో ఎనర్జీ టీంతో మళ్ళీ కలుసుకుందాం. అందాక కీప్ వాచింగ్ మస్త్ మజా. మీరందరికి కూడా బాయ్ బాయ్ బాయ్.